హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు మనం పుష్ప ద రూల్ ట్రైలర్కి రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఎవరు వీడు? డబ్బంటే లెక్కలేదు, పావులంటే భయం లేదు. వీళ్ళు తినేల బాధ ఏదో ఉంది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. శ్రీవల్లి నా పెళ్ళం. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. मुझे पहचानो పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. నాకు రావాల్సిన పైసా నాయన అత్తనాయన. అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఫైర్ కదా, వైల్డ్ పుష్ప ఈసారి అస్సలు తగ్గేదేలే. ఫైర్ అనుకుంటేవా? కాదు, వైల్డ్ ఫైర్. ఈసారి నేషనల్ అనుకుంటావా? కాదు. ఇంటర్నేషనల్. ఫైర్ అనుకుంటావా? కాదు. వైల్డ్ ఫైర్. పేరు అనుకుంటావా? కాదు. బ్రాండ్. అసలు చూసినావు అసలు లెవెల్ ఏ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో. క్రేజియెస్ట్ ట్రైలర్ కట్టిన అంటే నేను ఇది ఎడిటింగ్ మాత్రం నిజంగా క్రేజీ. next level. మొత్తం అంటే ప్లాట్ ని మొత్తం చూపించేసిండు ఆల్మోస్ట్. అంటే ఆ వరల్డ్ ఎట్లుంటది, పుష్ప 2 వరల్డ్ ఎట్లుంటది, పుష్ప ది రూల్ ఎట్లుంటది అనేది క్లియర్ గా చూపించిండు. అండ్ మోస్ట్ ఆఫ్ ది లొకేషన్స్ అన్ని అవుట్డోర్ ఉన్నాయి ఈసారి. అంటే ముందు కూడా అవుట్డోర్ ఉండే, కాకపోతే ఏంటంటే అన్ని అంత అడవిలో జరగడం కానీ లేకపోతే ఒకటే విలేజ్ లో జరగడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మొత్తం వేరే వేరే లొకేషన్స్, వాస్ట్ ఎన్విరాన్మెంట్స్ అన్ని అనిపించింది. ఎస్, ఈ లొకేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి. లొకేషన్స్ తగ్గట్టు లుక్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ మారినా గానీ యాటిట్యూడ్ మాత్రం అదే ఉంది. ఎస్, లుక్స్ గురించి మెయిన్ గా మాట్లాడుకోవాలి మనం. అసలు ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క లుక్ కనిపించింది. మధ్యలో ఒక డిఫరెంట్ లుక్ అనిపించింది. ఏడ సీలో ఫైట్ చేస్తున్నప్పుడు లోపటనేమో పుష్ప 1 లో ఉన్న కాస్ట్యూమ్ ఉంటది, రెడ్ అండ్ గ్రే టీ షర్ట్ ఇంకా లుంగి టైప్, పైన ఏమో బ్లేజర్ ఉంది. అదే అర్థమైతలే అసలు ఎందుకు అంత డిఫరెంట్ కాస్ట్యూమ్ ఏందో అని. అంటే బయట ఎంతున్నా లోపల అదే పుష్ప, అదే క్యారెక్టర్ అన్నట్టు చూపించారు. అదే మరి సింబాలిక్ గా మెటాఫరికల్ గా అట్లా చూపించిండా ఏంది అని. మనం దేంతో స్టార్ట్ అయినామో అది మర్చిపోదు అన్నట్టు. అదే దాంట్లో ఈ ట్రైలర్ నాకు ఈ కలర్ గ్రేడింగ్, ఈ ఎడిటింగ్ స్టైల్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. ఆ లైటింగ్, గంగమ్మతల్లి జాతర అక్కడ మళ్ళీ ప్రతి దగ్గర కూడా షార్ట్, ఈ ట్రైలర్ షార్ట్ లో అంటే మొత్తం ప్రతి దగ్గర లైటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ టూ గుడ్ తెలిసిపోతుంది. ఫుల్ వైబ్రెంట్ కలర్స్ పుష్పాది రూల్ లా, పుష్పాది రైజ్ లా మొత్తం కలర్ టోన్ డౌన్ ఉన్నట్టు ఆ ట్రాన్సిషన్ క్లియర్ గా తెలిసిపోతుంది. ఐ క్యాచ్ ఉంది మొత్తం ఇట్లా. అవును, ఈ కలర్స్ చాలా రిచ్ ఉన్నాయి చెప్పాలంటే. అది చూస్తేనే ఆ రిచ్ ఫీల్ వచ్చేస్తున్నాను. ప్రొడక్షన్ వాల్యూ అర్థమవుతుంది అక్కడ. ఎస్, ఇంకొకటి పుష్ప 1 లా మన పుష్ప ఆ ఓమ్ని కార్ ఎట్లా తీసుకొని దాన్ని తిప్పుతాడో, ఇందులో చాపర్ వేసుకొని తిరుగుతుంటాడు అట్లా, హెలికాప్టర్. అక్కడనే మన రేంజ్ అర్థమైపోతుంది. నేషనల్ టు ఇంటర్నేషనల్. మళ్ళా ఈ తగ్గేదేలే కూడా ఆ కాల్తో చేసిండు చూడు, అసలు మస్తు అనిపించింది. రష్మిక ఇంకా మన పుష్ప ఎంత పెద్ద క్యారెక్టర్ అయినా వైఫ్ దగ్గర ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగా క్యారెక్టర్ చూపించారు. అండ్ ఆ డైలాగ్ తోటి కంప్లీట్ గా అర్థమైపోతుంది. ప్రపంచకానికి చూపిస్తా పెళ్ళ మాట మొగుడింటే ఎట్లుంటుందో అని. క్రేజియెస్ట్ డైలాగ్.
కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. సో ఈ ఇంట్రో షాట్లు ఏదైతే ఉందో విలేజ్ లో ఏదో ఫెస్టివల్ గానీ ఏదైనా జరుగుతున్నట్టుంది. మొత్తం ఎర్రచందనం తోటి మొత్తం స్టాకింగ్ చేశాను, అంటే ఒకదాని మీద ఒకటి పెట్టి దానిపైన పుష్పని చూపించి చూసినావా. అక్కడ నాకు తెలిసి ఇంట్రొడక్షన్ సీన్ అనిపిస్తుంది, బట్ నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు ఆ లెవెల్ కి ఎదిగిండి అని చెప్పి చూపి. అంతే మరి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. ఫస్ట్ చిన్న కూలోడు ఎర్రచందనం ఇప్పుడు ఆ సిండికేట్ కి రూలర్ అయిపోయాడు, దాని మీద నిల్చుండంటే మెటఫారిక్ గా పెట్టినట్టు. క్రేజియస్ట్ షాట్ ఇది. అంతా తన కాళ్ళ కిందనే ఉంది అన్నట్టు. ఇంటర్వెల్ బ్లాక్లు ఉంటది ఆ డైలాగ్, తిరుపతి ఎంకన్నా సాక్షిగా చెప్తున్నా, ఇప్పుడు గానీ నన్ను ఎంకన్నా బతికించాడు, ఎవడికి ఎదగనంత టాప్ లో వెళ్ళి కూర్చుంటా అన్నాడు. ఆ టాప్ లో వెళ్ళి ఇదే నిలబడ్డాడు. అంటే పుష్పలో చూసినట్టయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చిన్న చిన్న సిగరెట్ కానించాలి అసలు. మన పుష్పాలేమో బీడీలు తాగుతుండే పుష్ప, ఇప్పుడు స్మోకింగ్ పైప్స్, మొత్తం సిగార్స్, అసలు అంత చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ కాలేదు చూసినా. అదే యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ పార్ట్ కి ఈ పార్ట్ కి ప్రతి ఒక్కటి అప్డేట్ అయింది. అప్పట్లో అన్ని లో రేంజ్ వాడేది, ఇప్పుడు అంతా రేంజ్ పెరిగిపోయి అన్ని రిచ్నెస్. ఇప్పుడు మనం ఇంతసేపు మనం పుష్ప గురించి మాట్లాడిన మన అపోజిషన్ షికావత్ గురించి కూడా మాట్లాడాలి మనం. ఫస్ట్ పార్ట్ లో మనకు చిన్న గ్లిమ్స్ ఇచ్చారు, బట్ యాక్చువల్ ఆయన బ్యాక్ డ్రాప్ గానీ ఆయన క్యారెక్టరైజేషన్ ఇంకా డెప్త్ లో ఉండబోతుంది. ఇప్పుడు ఒక ఫ్రేమ్ కూడా ఉంటది మధ్యలో, షికావత్ మన మంగళం సీను అనసూయ అందరు ఒకటే ఫ్రేమ్ లో ఉంటారు. ఆడ తెలిసిపోతుంది మనకి అందరూ ఒక్క కాడికే వచ్చారు పుష్పాని కింది గుంజని. కానీ ఇప్పుడు పుష్పకి ఎట్లయితే యాటిట్యూడ్ ఉందో సేమ్ షికాయత్ కి కూడా ఒక యాటిట్యూడ్ ఉంది. ఆ రెండింటికి సింకే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు ట్రైలర్ లా షికావత్ ని ఎట్లయితే ఇంట్రొడ్యూస్ చేసిరో అది చాలా బాగా అనిపించింది. అరే ది వానో అని చెప్పి ఇట్లా వాటర్ లో ఇట్లా వేస్తాడు. అది నువ్వు అబ్జర్వేషన్, దానికి ముందు షాటే పుష్ప వాటర్ లో పడతాడు, వాటర్ లోకి వెళ్ళి తీస్తాడు. క్రేజీ ట్రాన్సిషన్. అండ్ జాలరెడ్డిని కూడా ఒక షాట్ లో చూపిస్తారు. మళ్ళా వైల్డ్ ఫైర్ అనగానే ఆ ట్రాన్సిషన్ మస్తు ఉంటది. స్మోక్ ది, ఐ మీన్ బాంబ్ వస్తుంది, చాలా ఉన్నాయి. బ్లాస్ట్ ది సౌండ్ ఎఫెక్ట్స్ గానీ ఆ విజువల్స్ గానీ అన్ని ఇంటెన్స్ క్రియేట్ అవుతున్నది ఆ డైలాగ్. పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అనగానే ఆ మార్క్ పడుతుంది. మళ్ళా వాయిస్ ఓవర్ తోటి బ్రిలియంట్ షాట్లు ఉన్నాయి అట్లా. సో షార్ట్స్ ఇది కూడా మస్తు అనిపించింది అసలు. ఎస్, అంటే ఆ ఎన్వైరన్మెంట్ కి ఆ లైటింగ్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసి చాలా సినిమాటిక్ గా చూపించారు ఇది. ఎస్, అంటే దెర్ ఇస్ ఎ బ్లెండ్, లైట్ టు డార్క్ ఎట్లా అని చూసినావా, చాలా బ్రిలియంట్ గా ఉంది. అండ్ ఇది నాకు తెలిసి ఎవరో చనిపోయిన సీన్ నాకు అనిపించింది. ఇందాక ముందు షాట్ కూడా కాల్చే సీన్, ఆ సీన్ లాగా అనిపించింది. సో దానికి రిలేటింగ్ గా సన్సెట్ అవుతున్నట్టు చూపించారు. సూర్యుడు అస్తమిస్తుండే, ఎవరో చనిపోయిన చాలా మెటఫర్ లెక్క. ఈ షాట్ చూసుకుంటే ఎంకలా ఇవైతే ఉన్నాయో బిల్డింగ్స్ అన్ని, అవన్నీ కూడా సిజి డిఎంపి ఇట్లా పెట్టి అంటే పెట్టేసారు ఇట్లా అంటే లైక్ అదే బ్యాక్గ్రౌండ్ మనకి అంటే మేబీ ముందలంతా ఇదంతా సెట్ ఎట్లా షూట్ చేసి వెనక మనకి బ్యాక్గ్రౌండ్ లో మ్యాట్ పెయింటింగ్ పెట్టినట్టున్నారు. బ్యాక్గ్రౌండ్ వీలే క్రియేట్ చేసి ఫొటోస్ తోటి పెట్టారు. చాలా గ్రీన్ స్క్రీన్ షాట్ ఇందులో తెలుస్తుంది. అంటే ఎడ్జెస్ కొంచెం మనకి కట్ చేస్తాం కదా, దాంతో తెలిసిపోతుంటది మనకి షార్ప్ ఎడ్జెస్ వస్తే అంత ప్రాపర్ గా బ్లెండ్ కానట్టు. ఇవన్నీ విఎఫ్ఎక్స్ చేసిరు అని చెప్పి తెలుస్తున్నాయి అంతే, బట్ దీని వల్ల ఇంపాక్ట్ ఏం చేంజ్ అవ్వలేదు. ఎస్, చాలా డీసెంట్ ఉంది అవుట్పుట్ అయితే. ఐ మీన్ పుష్ప 1 కి కంపేర్ చేసుకుంటే. బోట్ వెళ్తుంటే ఇంకా వాటర్ వేవ్స్ ఉంటాయి కదా, అవి కూడా సేమ్ అట్లా డూప్లికేట్ చేసి పెట్టారు అక్కడక్కడ. అది బాగా చేసారు, కాకపోతే అందరికి అర్థం కాదు. అది మనం చూస్తాం కాబట్టి రెగ్యులర్ గా మనకి తెలుస్తుంది. ఎస్, ఈ షాట్ కూడా మెయిన్లీ మనకి కింద సెట్ అంతా డిజైన్ చేసినట్టుంది, దాని పైన సెట్ ఎక్స్టెన్షన్ చేసి ఆ సీజీ చాపర్ని తీసుకొచ్చి పెట్టారు. బట్ డీసెంట్లీ లైటింగ్ మొత్తం మ్యాచ్ అయింది బాగా. అంటే మెయిన్గా మన క్యారెక్టర్స్ మీద ఉండే లైటింగ్ సీజీ లైటింగ్ మ్యాచ్ అయిందంటే ఆల్మోస్ట్ అది బ్లెండ్ అయిపోయినట్టే ఇక మనకి. ఈ షాట్లో చాలా సీజీ ఎలిమెంట్స్ పెట్టినట్టు తెలిసిపోతున్నాయి. ఐ మీన్ ఇట్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్లో చాలా వెనకాల ఉన్నాయి, బట్ ఫోర్గ్రౌండ్లో మన మెయిన్ ఈ యాక్టర్స్, మన యాక్టర్ అందరినీ గ్రీన్ స్క్రీన్లో సపరేట్గా షూట్ చేసిన ఫుటేజ్ ఇది. మన గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ ఇంకా సీజీ ప్రాపర్ బ్లెండ్ లేదు, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న షాడోస్, కలర్స్ ఇవన్నీ అసలు మ్యాచ్ అవుతలేవు. అండ్ అవుట్లైన్ కూడా చాలా ప్రాపర్గా రోటేట్ చేయలేదు. ఐ మీన్ కొంచెం జాగ్రత్త తీసుకునేది ఉండే. ఐ మీన్ ఊకనే వేరే ఫుటేజ్ ఇక్కడ రిప్లేస్ చేసినట్టు తెలిసిపోతుంది. అవును, మెయిన్ గా ఈ యాక్షన్ సీక్వెన్స్ ఏవైనా సరే ఆ పేస్ లో గానీ ఆ ఇంపాక్ట్ లో వెళ్ళిపోతాయి అన్నమాట. మనం అంతా అబ్జర్వ్ ఇదేదో 1-2 సెకండ్స్ షాట్ ఉంటుంది, మనం ఇట్లా అవును మనం ఇట్లా పాజ్ చేసి చూస్తున్నాం కాబట్టి తెలుస్తున్నది, కానీ అది ప్లే అవుతుంటే అయితే నాకు తెలిసి ఏం తెలియదు.
సో ఓవరాల్గా చెప్పాలంటే నిజంగా క్రేజీ అనిపించింది ట్రైలర్ అయితే. సో మన పుష్పగాడి రూల్ చూడాల్సిందే 5th కి. అది నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఎట్లా పోయింది అనేది చూడాలి, మనం చూడాలి. అండ్ ఇప్పుడే ఇక ట్రైలర్ రాగానే అందరూ మనం ఎవరి థియరీస్ వాళ్ళు రాసుకుంటుంటారు. బట్ ఖచ్చితంగా మూవీలో అవి ఏవి ఉండవు, అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. 1000 crore క్లబ్ లో అయితే డెఫినెట్ గా ఏరుతుంది. ఇది గైస్ మేము పుష్ప ద రూల్ ట్రైలర్ లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. చిట్టా 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 చిట్టా